హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు గత వారం రోజులు జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వానికి చాలా ఎదురు దెబ్బనే చెప్తా నేను వాస్తవానికి. ఎందుకంటే చెప్తా అంటారా, మామూలుగా రాంబాబు గారు తిట్టిన తిట్లు మంచి మాటలని నేను అనను. అవి చాలా తప్పే. దానికి ఆయన ఖచ్చితంగా జనాలు ఆయన చాలా చేదరించుకున్నారు, చితకరించుకుంటారు కూడా. కాకపోతే ఇలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇలా వైల్డ్‌గా రియాక్ట్ అవుతదని ఎవరు అనుకోలేదు. కొంతమంది అనొచ్చనమాట. వాళ్ళు ఇంతకుముందు చేయలేదా 19, 24 మధ్యలో ఇట్లాంటి బోల్డ్ చేశారు. కొల్లు రవీంద్రని ఇలా చేశారు. పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు అని ఇలాంటివి చాలా అనొచ్చుగాక. నేను కాదనను. వాళ్ళు చేసినారు గాబట్టే వాళ్ళు క్రిమినల్ పార్టీ అని మీరు అంటున్నా గానీ జనాలు సైలెంట్‌గున్నారు. వాళ్ళ రౌడీయిజం చేశారని మీరు అంటున్నా గానీ జనాలు సైలెంట్‌గున్నారు. ఇయన్నీ నమ్మి వాళ్ళ 11 సీట్లకి పరిమితం చేశారనమాట. కానీ మీరు ఇట్లాంటియన్నీ చేయరని వాళ్ళే కాదు సగం నేను కూడా అనుకున్నాను. బట్ నేను కూడా చాలా ఆశ్చర్యపోయాననమాట. ఏంటి ఇట్లా చేశారు, ఇలాంటి దాడులు చేశారు అని. టు బి ఆనెస్ట్ అవి నాకు కూడా నచ్చలేదు. యెస్, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు తప్పు. మీరు చట్టపరంగా చర్యలు తీసుకొనుంటే బాగుండేది. అంతేగాని ఇలాంటి దాడులనైతే కరెక్ట్ కాదన్నది నా యొక్క అభిప్రాయం. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ మొత్తంలో నా నా యొక్క అనాలిసిస్ ప్రకారం వైఎస్ఆర్‌సీపీ కాస్త పైసే సాధించింది. నేను ఇక్కడ ఇప్పుడు అంటున్నా, మళ్ళీ వెనకాల రావద్దు. లడ్డూ విషయంలో కల్తీ లేదని మీరు చెప్తున్నారని. నేను లడ్డూ విషయం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. లడ్డూ విషయంలో కల్తీ జరిగిందా, జరగలేదా అన్నది ఇంకంతా దైవేచ్ఛ. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోవట్లేదు ప్లీజ్. ఇప్పుడు మొత్తానికి ఈ అంబటి ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ ఎపిసోడ్‌లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైసీపీ పార్టీ కాస్త పైచేయి సాధించింది. వాళ్ళకు కూడా కాస్త జోష్ వచ్చింది. వాళ్ళ పార్టీకి గానీ, పార్టీ కార్యకర్తలకు గానీ, నాయకులకు గానీ అందరికీ. అందుకే చూసారా, మొత్తం అందరూ అగ్రెసివ్ కామెంట్స్ చాలామంది చేశారనమాట. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు కూటమి అనేది డిఫెన్స్‌లో పడిపోయింది. ఇదే కాదు, అంతకుముందున్న అరవ శ్రీధర్ విషయంలో జనసేన డిఫెన్స్‌లో పడిపోయింది. ఇక్కడ టీడీపీ డిఫెన్స్‌లో పడిపోయింది. ఈ విషయంలో పూర్తిగా టీడీపీయే కొట్లాడుతుంది కానీ జనసేన ఎక్కువ కలిసి రాలేదు. ఆ విషయంలో కూడా ఎక్కువ జనసేన కొట్లాడింది కానీ టీడీపీ ఎక్కువ కలిసి రాలేదు. ఇంక బీజేపీ గురించి అయితే మనం మాట్లాడుకోబడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దగా ఏం కలిసి రారు. ఏ అంశాల మీద ఏదో అరాకొరా మాట్లాడతారు తప్ప. అందుకని ఒక్కసారిగా కూటమి పెద్దలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో 2:30 గంటల సమావేశం జరిపి ఏదో పైకి రాజ్యసభ సీటు కోసమని చెప్తున్నా కానీ మెయిన్గా ఈ వారం 10 రోజుల్లో జరిగిన వ్యవహారాల గురించి మనం అందరం ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు. వాళ్ళు రెచ్చగొట్టినవి మనం ఇట్లాంటి దాడులకు పాల్పడితే జనాల్లో మనకే చెడ్డ పేరు వస్తది. ఇంకా మనం అందరం చాలా సంయమనంగా ఉండాలి. అంతేకాకుండా అందరం కలిసికట్టుగా పోరాడాలి. ఈ మధ్య కాలంలో కాస్త ఈ 2 విషయాలను చూసుకుంటే పెద్దగా ఇది ఉమ్మడి వ్యవహారం అయితే కనిపించట్లేదని మాట్లాడుకున్నారు. ఇంకా అందుకే అందరూ కలిసి దాని మీద ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లడ్డూ వ్యవహారం గురించి మాట్లాడారు. ఆ తర్వాత విధిగా వీళ్ళు పాయావుల కేశవ్ గారు ఇంకా రకరకాలుగా మాట్లాడారు. సో, బీజేపీని కూడా మళ్ళీ ఇంకొకసారి మాధవ్ గారు వాళ్ళందరితో ఇంకోసారి భేటీ అయ్యారు. అన్నీ రకరకాలుగా జరిగినాయి. ఒక్క ఇన్సిడెంట్ చూసావా, మళ్ళీ కూటమిలో వాళ్ళందరూ దెబ్బకి అలర్ట్ అయిపోయారు. అంతర్మదనం చెందారు. దీన్ని మనం తప్పు చేయకపోయినప్పటికీ ఇదంతా మన మీదకే తిరుగుతుంది అన్నట్లు ఉంది వాళ్ళ మాటలన్నీ. సో, ఫైనల్గా ఏదైతేనేమి ఈ విషయంలో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పై చేయి సాధించాడని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.